నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామ సర్పంచ్ పాలక వర్గం అందరి సహకారంతో గ్రామాన్ని పచ్చదనం పరిశుభ్రతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని నూతన కార్యదర్శి బి సుధాకర్ తెలిపారు. వారు మాట్లాడుతూ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులు, నర్సరీలో మొక్కల పెంపకం, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి, ప్రజలకు సకాలంలో పెన్షన్లు, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, వీధి లైట్ల నిర్వహణ పనులు చురుకుగా సాగుతున్నాయని కార్యదర్శి తెలిపారు. గ్రామంలో నర్సరీ కూడా చురుగ్గా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో చెరువులోకి నీళ్ళు రావటం వల్ల ఎంఐ ట్యాంక్ వర్క్ పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఈ వేసవిలో కూలీలకి పనులు చూపెట్టడం కూడా ఏపీఓ గారి సహకారంతో మరియు ఈసీ సహకారంతో కూడా చర్యలు చేపట్టడానికి గ్రామంలో సర్వే చేస్తూ ఉంటారు. ఇందిరమ్మ ఇళ్ళు కూడా చురుగ్గా పనులు జరుగుతున్నాయి. మొదటి విడతలో గ్రామానికి 30 ఇండ్లు కేటాయించబడ్డాయి. వాటిలో పూర్తి స్థాయిలో మెజారిటీ వరకు ఒక 25 వరకు కూడా పూర్తి దశలో చేరుకున్నాయి. ఇంకా గ్రామంలో పెన్షన్లు కూడా అందరికీ సక్రమంగా వస్తున్నాయి. వాటిని పోస్ట్మెన్ ద్వారా ప్రజలకు పేమెంట్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఇంకా ఈ కార్యాలయంలో గ్రామ పంచాయతీలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి కార్యక్రమాలు కొనసాగించడానికి వారికి ఎప్పటికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారము. నేను ఈ మధ్య జరిగినటువంటి డిప్యుటేషన్లో భాగంగా కల్లెడ గ్రామ పంచాయతీలో విధిలో జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు వీధి లైట్ల నిర్వహణ మరియు గ్రామంలో చెత్త సేకరణ, ప్రస్తుతం గ్రామ పంచాయతీ పాలకవర్గము ప్లాస్టిక్ నిర్మూలనపై కల్లెడ గ్రామ పంచాయతీ సిద్ధం చేయాలని చెప్పి గ్రామ సభ్యులు తీర్మానించారు. దానికి చేపట్టగల మార్గాలను పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి గ్రామ మహిళల సహకారంతో ముందడుగు వేస్తున్నారు.